ఈ 60-70 ఏళ్ల జీవితం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు తప్పించుకోవడానికి. ఉదాహరణ చెప్తాను ఒకటి మీకు. చిన్నప్పుడు పిల్లలకి టీకాలు వేస్తారు, మీకు తెలుసలేదో. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇక్కడ, పిల్లోడికి టీకా ఎందుకు వేశారు? ఏ తల్లైనా చెప్పండి. భవిష్యత్తులో ఈ రోగం వచ్చే అవకాశం ఉంది కనుక ఆ రోగం రాకుండా టీకా. అది ఖచ్చితంగా వస్తుందా? డౌటా? వచ్చే అవకాశం ఉంది, వస్తుందని గ్యారంటీ ఏమీ లేదు. వస్తుందో రాదో తెలియని రోగానికి చిన్నప్పుడే జాగ్రత్త తీసుకున్నారు చూసారా టీకాల రూపంలో. ఖచ్చితంగా మరణం వస్తుందా? ఏమంటే డౌటా? వచ్చే ఛాన్స్ ఉందా? కన్ఫర్మేషన్. అది మరణం అనేది కన్ఫర్మ్, ఖచ్చితంగా నిన్ను ఒకరోజు పలకరిస్తుంది. మరి కన్ఫామ్గా మరణం నిన్ను పలకరిస్తుంది అన్నప్పుడు, మరణం తర్వాత పాతాళం ఉందన్నప్పుడు అందులో పడిపోకుండా నువ్వేం జాగ్రత్తలు తీసుకున్నావు? ఎవడండి ఆలోచించాడు ఇలాగా? దేవుడు ఆలోచించాడు. నీ మీద ప్రేమ కనుక, నీ మనసు ఎరిగిన వాడు కనుక, లోకంలో ఈ జ్ఞానం తెలియకుండా నువ్వు బ్రతికి చచ్చిపోతే ఆ అగ్గిలో పడిపోయి వాడు కేకలేసాడు కదా, అలా యుగ యుగాలు కేకలేసి చచ్చిపోతావని నీ మీద ప్రేమతో దేవుడు చెప్పాడండి ఇవన్నీ రహస్యాలు. నాయనా, పాతాళం మందు చావు తర్వాత తప్పించుకునే మార్గాన్ని చెబుతాను ఇప్పుడు అన్నాడు. చెప్తాడు బైబిల్లో. దేవుడు ఎంత బాగా రాశాడంటేనండి, మరణం తర్వాత సంగతులు ఎవరికి తెలియదు నాయన, ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మకం అన్నాడు దేవుడు బైబిల్లో. రాశాడు దేవుడు అక్కడ. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరిగిన వారికి ఎవరు తెలియజేద్దరు? నేను చెప్పకపోతే అంత గందరగోళం కదా లోకానికి. నేను చేసింది నేను మనిషిని, చచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పాల్సింది నేను. మనుషులు విస్తారంగా మాట్లాడుకుంటారు, అవన్నీ బుద్ధిహీనమైన మాటలు అన్నాడు దేవుడు. పాతాళం నుండి తప్పించుకోవాలంటే ఇదిగో నేను ఇప్పుడు చూపించాను కదా, ఆహారం పెడుతున్నారా దేవుని పిల్లలకి? సభలు పెడుతున్నారా? సెమినార్లు పెడుతున్నారా? ఏదైనా కార్యక్రమంతో ఆయన ముందు నిలబడాలి. మళ్ళీ చెప్తున్నాను, ఊరక నేను నమ్మేశానని పరలోకం తీసుకోండి అంటే తీసుకోడు.